कंडक्टर ఝాన్సీ డాన్స్ ప్రోగ్రామ్ का अदर हो कंडक्टर ఝాన్సీ డాన్స్ ప్రోగ్రామ్ యువతను ఉర్రూతలూగించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా కాలవబుగ్గ రామేశ్వర దేవస్థానానికి ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, గౌరు వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఈ కార్యక్రమాన్ని మనకి జిల్లా విడిపోయిన తర్వాత మన కర్నూలు జిల్లాలో అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం కాలువబుగ్గ పుణ్యక్షేత్రము. ఇక్కడ బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. గత సంవత్సరం కూడా ఇలాగే జరిగింది. ఇంకా ఈసారి ఇంకా ఎక్కువగా పోయినసారి నర్సరావుపేట నుంచి ప్రభ తెప్పించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా చిన్న ప్రభ కూడా ఏర్పాటు చేసి అది కూడా రేపు ఆగడం జరుగుతూ ఉంది దేవుని ప్రభ పైన కూర్చోబెట్టి. అంతేకాకుండా డెవలప్మెంట్ విషయానికి వస్తే గతంలో చూశారు, ఇప్పుడు ఎలాగుందో మీరే చూడండి. కొత్తగా కాంపౌండ్ వాల్ పూర్తయింది. దేవుని ముందర కూడా ప్రాకారం గోడ కూడా తయారైపోయింది. అలాగే 16 రూములు కూడా తయారు రేపు భూమి పూజ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఎలా డెవలప్మెంట్ జరుగుతూ ఉందో మీరే ఒక్కసారి గమనించండి. అంతేకాకుండా ముఖ్యంగా మీకందరికీ శివరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్తారు. కాబట్టి ఆ దేవదేవుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని, అలాగే మీరందరూ ఈ రోజు నైట్ అంతా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రాంలో మీరందరూ బాగా ఎంజాయ్ చేసి మీరందరూ జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. అంతేకాకుండా రేపు కానీ మర్నాడు రథోత్సవంలో కూడా చాలా పెద్ద డిపార్ట్మెంట్ అయితేనేమి, అలాగే శానిటేషన్ అయితేనేమి, మనకు అన్ని శాఖల అధికారులు సహకరించినందుకు ఈ రోజు మనం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుపుతా ఉన్నాం. మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. మీడియా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరి సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమము దిగ్విజయం అయితే ఉంది. మీరందరూ కూడా భాగస్వాములే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రేపు ప్రభా ఊరేగింపు ఎప్పుడు లేదు మన ఏరియాలో. ప్రస్తుతానికి 37 ప్రభా పండుగ రేపు రావడం జరుగుతుంది. దేవుడు చక్కగా దయ తెలిస్తే ఎమ్మెల్యే గారి సహకారంతో, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో వచ్చే సంవత్సరం ఖచ్చితంగా హుసేనాపురం నుంచి ప్రభా బండిని 50 అడుగుల బండిని ఊరేగింపుగా తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే కోటప్పకొండకు ఇక్కడ నుంచి మన ఏరియా నుంచి పోయి ఈ ప్రభా బండ్లు చూడడానికి అంత దూరం అయిపోయారు. రేపు సంవత్సరం నుంచి ఖచ్చితంగా ప్రభా బండిని హైవేలో తీసుకొని వస్తాము. పోలీసు వారి సహకారం, ఎమ్మెల్యే వారి సహకారంతో తీసుకొస్తామని మీ అందరికీ కోటప్పకొండ నువ్వు ఇక్కడే చూపిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ నోటిస్తున్నాను. ఇప్పుడు కాలవబుగ్గలో జరిగిపోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కొన్ని వేల మంది ఈరోజు నిరీక్ష చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈరోజు వరకు ప్రోగ్రాములకు ఎక్కడెక్కడి నుంచి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేయడం కోసం వచ్చారు. ఎందుకంటే చాలా మంది కూడా ఈరోజు స్వామివారి కళ్యాణం చూడడానికి వచ్చారు. కొంతమందికి అంతవరకు కూడా ఉండడానికి ఇబ్బంది, ఎందుకంటే మనం 2:30 గంటలకు స్టార్ట్ అయ్యి 3:30కు కళ్యాణం అయిపోతుంది. కాబట్టి అంతవరకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి గత 2 సంవత్సరాల నుంచి మల్లెల రాజశేఖర్ గారు వాళ్ళ టీము, మండల నాయకులందరూ కూడా అన్ని రకాలుగా దీన్ని ప్రోగ్రాం చేస్తూ ఈ మండల నాయకులు సమస్యగా మీ అందరి ఎంటర్టైన్మెంట్ కోసం కూడా చేస్తున్నారు. అలాగే అధికారులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, మీడియా మిత్రులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ప్రోగ్రాంలో మీరందరూ కూడా సహకరించి ఆ ప్రోగ్రాంలో ఆర్టిస్ట్ రోజుల దగ్గర పోకుండా మీరందరూ ఎక్కడి దగ్గర ఉండి ఈ ప్రోగ్రాంను చిలకించి విజయవంతం చేయడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజే కాకుండా రేపు 2-3 రోజులు కూడా కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రాంలో అందరూ కూడా పాల్గొని మన దేవదేవుడైన శివుని కార్యక్రమాలను విజయవంతం చేయవలసిన అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల నాయకులకు, కాలవబుగ్గ కార్యవర్గ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే సుధాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ దాదాపుగా 100 ఫుట్లు ముందుకొని ఇక్కడ సెటిల్ చేసిన వల్ల ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం కూడా లేదు. వారికి కూడా మున్సిపాలిటీగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రెండో మాట్లాడు సార్.
అంతకుముందు గౌరీ దంపతులకు ఆలయంలో ప్రధాన అర్చకులు కల్లె లక్ష్మీనారాయణ శర్మ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో కండక్టర్ ఝాన్సీ, పొట్టి రమేష్, డాన్స్ మాస్టర్ యాంకర్ ఆశా, సింగర్ మౌనిక ప్రత్యేక ఆకర్షణ తగిలించారు. ఆటపాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్ తో భక్తులను యువతను ఊరుతలూగిస్తూ ఉత్సాహపరిచారు. హైదరాబాద్ లో షూటింగ్ ఉంది D20 షోది. అలాంటిది ఇక్కడికి వచ్చి మన ఏరో1 హోటల్లో వీళ్ళందరికీ ప్రాక్టీస్ చేసుకుంటూ మన ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తారు. వీళ్ళ టీంకు చాలా రుణపడి ఉన్నాం. ఖచ్చితంగా మీకు మీరందరూ ఓటింగ్లో పాల్గొని ఝాన్సీని గెలిచే మాదిరిగా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. గోల్డెన్ వర్డ్ సార్, అది ఒక ఆర్టిస్ట్ కి అది ఎంత విలువైన సమయమో చెప్పొచ్చు. అందరూ ఝాన్సీకి ఓటు వేద్దామా? ఈ ప్రోగ్రామ్ ద్వారా సపోర్ట్ అందిద్దామా? సుదర్శన్ మాస్టర్ ని, రమేష్ మాస్టర్ ని, ఝాన్సీని గెలిపిద్దామా? అది మన బాధ్యత, మన కల్వబుగ్గ బాధ్యత. అది ఆ శివుని ఆశీస్సులు ఈ డాన్సర్ల పైన ఉండాలని కోరుకుందాము. ఆ నటరాజ స్వరూపమే ఈరోజు కోరియోగ్రాఫర్ రూపంలో మన ముందుకు వచ్చారు. అలాగే
performance గట్టిగా చెప్పండి ప్లీజ్.